హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ 7వ స్థానం. అంటే ప్రపంచ విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే మన భారతదేశము 7వ స్థానంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. మన దేశంలో ఫస్ట్ టైం 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ కనుక చూసినట్లయితే మన భారతదేశంలో ఫస్ట్ టైం 1953లో ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ దోడబెట్ట. దక్షిణ భారతదేశంలో కనుక చూసినట్లయితే నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరము దోడబెట్ట అని చెప్పవచ్చును. దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో మద్రాస్లో స్థాపించారు. ఎక్కడండి? మద్రాస్లో. భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అతి ప్రాచీనమైనటువంటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటి అంటే శివ సముద్రము. ఏంటండి అది? శివ సముద్రము. హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణము ఏ మొఘల్ రాజుచే పూర్తిగా గావించబడినది? ఆన్సర్ ఔరంగజేబు. హైదరాబాద్లో కనుక చూసినట్లయితే మక్కా మసీదు నిర్మాణము ఔరంగజేబు అనే మొఘల్ రాజుచే పూర్తిగా గావించబడినది. నెక్స్ట్, రత్నగర్భ అని ఈ రాష్ట్రానికి పేరు. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి రత్నగర్భ అని చెప్పేసి పేరు రావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో మొట్టమొదటి ఈపీజెడ్ అంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్ నికాండ్లాలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేది దేశంలో మొట్టమొదటిగా గుజరాత్ నికాండ్లాలో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 100% గ్రామీణ విద్యుదీకరణ సాధించిన తొలి రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 100% గ్రామీణ విద్యుదీకరణ సాధించినటువంటి తొలి రాష్ట్రం ఏంటి అని అంటే హర్యానా. హర్యానాలో కనుక చూసినట్లయితే ఈ గ్రామీణ విద్యుదీకరణ అనేది 100% సాధించడము జరిగింది. మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా. ఆన్సర్ పాలక్కడ్, కేరళ. రాష్ట్రం కనుక చూసినట్లయితే హర్యానా అండి. గ్రామీణ విద్యుదీకరణ సాధించినటువంటి 100% గ్రామీణ విద్యుదీకరణ సాధించినటువంటి తొలి రాష్ట్రం హర్యానా. నెక్స్ట్, మొట్టమొదటి 100% విద్యుదీకరించబడిన జిల్లా ఏంటంటే పాలక్కడ్, కేరళ. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ మున్వాల్. దేశంలో కనుక చూసినట్లయితే మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏంటి అని అంటే మున్వాల్. ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా ఎంత? ఆన్సర్ 17.5%. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ప్రపంచ జనాభాలో కనుక చూసినట్లయితే భారతీయ జనాభా 17.5% కలదు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ పరిశోధన సంస్థ కనుక చూసినట్లయితే న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి జాతీయ జలమార్గం ఏది? ఆన్సర్ అలహాబాద్ హల్దియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి జాతీయ జలమార్గము ఏంటంటే అది మొదటి జాతీయ జలమార్గం కనుక చూసినట్లయితే అలహాబాద్ హల్దియాలో కలదు.
నెక్స్ట్ భారత భూ సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ 15,200 కిలోమీటర్స్. ఎంతండి? భారత భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్స్. నెక్స్ట్ పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ అసోం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పోడు వ్యవసాయము ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే అసోం. నెక్స్ట్ ఈ కింది వానిలో ఏది త్వరితంగా సంభవించు విపత్తు? ఆన్సర్ భూకంపాలు. భూకంపాలు కనుక చూసినట్లయితే త్వరితంగా సంభవించు విపత్తుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యము? ఆన్సర్ అగ్నిపర్వత పేలుళ్ళు. భౌమ సంబంధమైన వైపరీత్యం ఏంటి అని అంటే అగ్నిపర్వత పేలుళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది? పుట్టుక కారణంగా ఈ క్రింది వానిలో ఏది నిరూపక విపత్తు? ఆన్సర్ భూకంపము. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం? ఆన్సర్ జీడిపి 2%. నెక్స్ట్ క్వశ్చన్, సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? ఆన్సర్ ఆసియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఆసియా ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి. నెక్స్ట్ ఈ క్రింది వారిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి? ఆన్సర్ వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు. అయితే అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏంటి అంటే వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రము చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి సునామీ హెచ్చరిక కేంద్రాన్ని హైదరాబాద్ జీడిమెట్లలో చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విపత్తు అథారిటీ చైర్పర్సన్ ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి చెప్పవచ్చును. అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు ఏది? ఆన్సర్ హొసలులు. నెక్స్ట్ కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి? ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంఎస్ స్వామినాథన్ గారు కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అని చెప్పేసి అన్నారు. అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళ్తుంది? ఆన్సర్ బేరింగ్ జలసంధి. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై అత్యధికంగా లభించు మూలకం? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భూమిపై అత్యధికంగా లభించే మూలకం ఏంటి అని అంటే ఆక్సిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే భూమిపై అత్యధికంగా లభించినటువంటి మూలకం ఏంటి అని అంటే ఆక్సిజన్ మూలకం కనుక చూసినట్లయితే భూమిపై ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టీటికా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వెనిజులా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యంత ఎత్తైన సరస్సు టీటికా ఏ దేశంలో ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి వెనిజులాలో కలదు. నెక్స్ట్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హాలీవుడ్ కనుక చూసినట్లయితే కాలిఫోర్నియాలో కలదు. నెక్స్ట్ ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగం యొక్క శాతం ఎంత? ఆన్సర్ 2.4%. నెక్స్ట్ భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత? భారతదేశము బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత? ఆన్సర్ 4096 కిలోమీటర్స్. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిణామాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఉష్ణమండల వాయుగుండాలు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం? ఆన్సర్
తమిళనాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రము తమిళనాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.